దానం కడెంలకు మరోసారి స్పీకర్ నోటీసులు. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపైన వివరణ ఇవ్వాలని ఆదేశం. ఏం జరిగింది? బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపైన తక్షణమే అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలంటూ ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడెం శ్రేయర్లకు గురువారం నాడు స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి ఇద్దరు, ఒక ఆయన బీఫామ్ మీద పోటీ చేశాడు కాంగ్రెస్ బీఫామ్ మీద, ఒక ఆయన కాంగ్రెస్ బీఫామ్ మీద తన కూతురు పోటీ చేస్తే అందులో ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని. సో ఆల్రెడీ 8 మంది విచారణ పూర్తయిపోయింది. ఆ విచారణకు సంబంధించి తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకో ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, ఎవరైతే మీరు నోటీసులు ఇస్తే రాలేదో వాళ్ళ మీద వెంటనే మీరు నిర్ణయం తీసుకోవచ్చు. వాళ్ళని బతిలాడాల్సిన పని కూడా లేదు. వాళ్ళ అఫిడవిట్లు ఇవ్వకపోయినా, మీరు పిలిచిన సమయానికి రాకపోయినా మీరు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ వాళ్ళు రావడం లేదు, వాళ్ళ అఫిడవిట్లు ఇవ్వడం లేదు అని డిలే చేయడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కడేము దానముకు ఇప్పుడు మిగిలిన అంతకు ముందు జరిగిన సుప్రీంకోర్టు మొన్న తీర్పిచ్చడానికి ముందు జరిగిన వాళ్ళకు కాకుండా సుప్రీంకోర్టు 4 వారాల్లో దీన్ని తేల్చాలన్న తర్వాత వెంటనే వచ్చి మరోసారి కూడా మిగిలిన 4 ఎమ్మెల్యేలకు వాళ్ళు నోటీసులు ఇచ్చారు. నిన్న ఈ ఇద్దరు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ నోటీసులు తోటి వీళ్ళు అఫిడవిట్లు దాఖలు చేస్తారా, అఫిడవిట్లు దాఖలు చేయకుండా నేరుగా స్పీకరు అనర్హత వేటు వేసే విధంగా అవకాశం ఇస్తారా? ఎక్కువ మంది ఆలోచిస్తున్నది, ఎక్కువ ప్రచారం జరుగుతుంది ఏంటంటే అఫిడవిట్ల కంటే ఎక్కువగా వీళ్ళు రాజీనామా పత్రాలను ఇచ్చే అవకాశమే ఉన్నది. సో మరి వీళ్ళు ఎప్పుడు రాజీనామా పత్రాలు ఇస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. ఓవరాల్గా ఇప్పుడు ఈ 3 రోజులలోనే ఎన్ని రోజులలో ఇవ్వాలి? బీఆర్ఎస్ వీళ్ళు ఎక్కువ రోజులు కూడా టైం పెట్టుకోలేదు. అనర్హత వేటేయాలని ఈ ప్రక్రియను అక్టోబర్ 31 కల్లా పూర్తి చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో విచారణ ప్రక్రియను చేపట్టిన వాళ్ళు ఇప్పటికే ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడెం శ్రీహర్ల మీద 8 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్ల రూపంలో వివరణ ఇచ్చారు. వాటిపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరాలు చెప్పడం, ఆ 8 మంది ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియ చేపట్టడం వెంటనే జరిగింది. ప్రక్రియ నడుస్తున్న నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును మరికొంత గడువు కోరింది. అయితే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో విచారణ ముగించాలని చెప్పారు. సో ఈ పిటిషన్లపైన స్పీకర్ నిర్ణయం వెలువరించాల్సి ఉంది. 8 మందితో పాటుగా నోటీసులు అందుకున్న దానం నాగేందర్, కడెం శ్రేయర్ వివరణ ఇవ్వడానికి సమయం కోరారు. 4 వారాలు ఇచ్చిన సమయంలో ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఏం చేయాలి వీరిద్దరిలో అభ్యర్థిగా వీరిద్దరిలో సో దానం నాగేందర్ గురువారం ఢిల్లీకి బయలుదేరారు. అక్కడ ఆయన అధిష్టానం పెద్దలను కోరుతున్నారు. మొత్తానికి 3 రోజులలో మీరు అఫిడవిట్లు దాఖలు చేయండి అని నాకు తెలిసిన సమాచారం మేరకు 3 రోజుల గడువు ఇచ్చారు. ఈ 3 రోజులలో గడువు ఇచ్చిన తర్వాత ఆ 8 మందితో పాటు వీళ్ళిద్దరి మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. సో వారం రోజులలోనే ఆల్మోస్ట్ దీని మీద నిర్ణయం తీసుకుని ఇది సుప్రీంకోర్టుకు కూడా వాళ్ళు పంపించాలి. సుప్రీంకోర్టు దాని మీద మళ్ళీ దీన్ని న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. అంటే నా ఇష్టానికి నేను నిర్ణయం తీసుకున్నాను, ఇదే ఫైనల్ అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఈజ్ చైర్మన్ ఫర్ ట్రిబ్యునల్, విచారణకు సంబంధించిన ఒక ట్రిబ్యునల్కు ఆయన చైర్మన్. వీళ్ళందరూ సుప్రీంకోర్టు, హైకోర్టు పరిధిలోనే పనిచేయాలని ఉంటుంది కాబట్టి న్యాయ సమీక్ష చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ న్యాయ సమీక్షకు కూడా అవకాశం ఉంది. వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు వేటు వేయకపోతే వీళ్ళు పార్టీ మారలేదని కూడా చెప్పడం జరిగింది. అది కూడా మనం చూద్దాం. ఓవరాల్గా ఏం జరిగిందంటే నిన్న విచారణ పూర్తయింది. మిగిలిన ఎమ్మెల్యేలేదు ఆ విచారణ పూర్తయితే ఆ విచారణలో వాళ్ళు మేము పార్టీలు మారలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ పార్టీలు మారలేదు కాబట్టి మరి ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి ఈయన సంతృప్తి చెందుతాడా లేదా అనేది చూద్దాము.